నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. P4 నినాదం కాదు, సామాజిక విప్లవం అన్న సీఎం చంద్రబాబు నాయుడు. మార్గదర్శకులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఇస్తామని వ్యాఖ్య. జక్నంపూడి ఎన్టీఆర్ నగర్ లో లబ్ధిదారులకు చిత్తూరులను అందజేసిన కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యేలు బోండా, గద్దె. పేదల సొంతింటి కలను సీఎం చంద్రబాబు నాయుడు నిజం చేస్తారని వ్యాఖ్య. ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిశోధనలు, ట్రేడ్లు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పురల చంద్రశేఖర్ వెల్లడి. సమసమాజ ఉద్యమానికి ఊపిరి పోయటానికి తీసుకొచ్చిన P4 కార్యక్రమం నినాదం మాత్రమే కాదని అదొక సామాజిక విప్లవం అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం P4 పేరిట మొదలుపెట్టిన మహాయజ్ఞానికి ఏడాది పూర్తయిందని అన్నారు. పేద కుటుంబాలకు, సమాజానికి మేలు చేయాలని ముందుకొచ్చిన మార్గదర్శకులకు తలవంచి పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన P4 తొలి వార్షికోత్సవ సదస్సుకు హాజరైన సీఎం మాట్లాడుతూ, ఈ కార్యక్రమంతో కలిగిన తృప్తి, సంతోషం మరిందులోనూ తనకు కలగలేదని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో తొలి ఏడాదిలోనే 2.10 లక్షల బంగారు కుటుంబాలకు మేలు జరిగిందని అన్నారు. దీనివల్ల రాష్ట్రం మొత్తం మారిపోయిందని చెప్పడం లేదని, మార్పునకు నాందిగా తొలి అడుగు మాత్రమే అని అన్నారు. కేవలం 12 నెలల స్వల్పకాల వ్యవధిలోనే 1.06 లక్షల మంది మార్గదర్శకులు ముందుకు వచ్చి 10.30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నారని అన్నారు. P4 వంటి సామాజిక బాధ్యత కూడిన కార్యక్రమాల వల్లే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు. గతంలో జన్మభూమి కోసం పిలుపునిస్తే ప్రవాసులు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు పేదరిక నిర్మూలన కోసం P4 తీసుకొచ్చాం. 2047 నాటికి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే దీని లక్ష్యం. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పిలుపునిస్తున్న ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజానికి, పేదలకు ఉపయోగపడాలని ఆయన స్పష్టం చేశారు. ఊరు చాలా దూరం, ఊరే ఉండదు, మాకు లేదని చెప్పలా, దూరంగా ఉన్నది, అడివిగా ఉన్నది. మా కలెక్టర్ సార్ గడు చూసినాడు కదా, మా ఊరు వచ్చి చూసేసినాడు మా సారు. కలెక్టర్ కదా ఆ విధంగా ఉన్నాము. ఇప్పుడు మా సార్ వాళ్ళు వచ్చి మాకు మంచి మంచి మాటలు చెప్పి, ఈ విధంగా మన దగ్గరికి బాధారండి, మనం మాట్లాడదాము, మీరు ముందు బాగొద్దు, మేము ముందు బాదాం, మాకు వెనక మీరు రండి, మీకు మంచి చేస్తాము, మీకు సహాయం చేస్తామంటే 3 నెలల నుంచి సహాయం పడి అప్పుడు మా ఊరికి ఒక ఆధార్ కార్డు బయట తీసి, అప్పుడు మా ఊరు అనేది ముందు కాలం బ్రిడ్జి లగసాట్లు ఉన్నాం సార్. మేము ఈ పక్క నుంచి ఆ పక్క దాటుకోలేకుంటున్నాం. అది బ్రిడ్జిలు పోసినారు, ముందు బ్రిడ్జిలు పోసి మమ్మల్ని ఆ పక్కకి ఈ పక్కకి దాటిస్తున్నారు. మళ్ళీ తర్వాత నాకు కిడ్నీ ప్రాబ్లమే, మా ఆయనకి కూడా కిడ్నీ ప్రాబ్లం, మాకిద్దరు కిడ్నీ ప్రాబ్లమే. అంతకంటే ముందు 4-5 చనిపోయినారు ఆ ఊర్లో బోరు నీళ్లు తాగి. అంటే సౌండ్ నీళ్లు సార్ అవి తాగి మేము చాలా ఇబ్బంది పడిపోయినాం. అందులోకి మా సార్ వాళ్ళు వచ్చినారు కదా, నేను అడిగిన, సారు మాకు మంచి నీళ్ళు ఏంటి సారు, ఉప్పు నీళ్ళు, సౌండ్ నీళ్ళు తాగి మా జీవితాలు బాగలేవని సార్ వాళ్ళకి మా కాడ రిపోర్ట్లు ఎత్తుకొచ్చి మా సార్ వాళ్ళు చూపించిన నేను. అయ్యో చాలా ఇబ్బందుల్లో ఉండారు మీరని మాకు వాటర్ పాయింట్ కట్టించేసినారు. వాటర్ పాయింట్ కట్టించి ఆ నీళ్లు తాగి మేము ముందు చూసుకుని నా పాట మాకు ఆరోగ్యంగా మా పిల్లలు కానీ మేము కానీ బాగున్నాం. ఇప్పుడు పేదల జీవితాల్లో వెలుగులు నింపేలాగా ప్రధాని, ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా లబ్ధిదారులకు సొంతింటి కళ నెరవేరిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర, గద్దె రామ్మోహన్ అన్నారు. సొంతిల్లు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎక్కడా రాజీ పడకుండా వీరికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. జక్కంపూడిలోని ఎన్టీఆర్ నగర్ లో జరిగిన లబ్ధిదారులకు టిట్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ జి లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బొండ ఉమామేశ్వర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడా రాజీ పడకుండా కృషి చేయడం వల్ల ఎంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామన్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలు ఉన్నాయని, ఈ రోజు జక్కంపూడి ఎన్టీఆర్ నగర్ లో 2256 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశామన్నారు. మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి 2-3 నెలల్లో అందజేస్తామని అన్నారు. ₹1తోనే పొందిన 300 SFT ఇంటి మార్కెట్ ధర ప్రస్తుతం 12 లక్షలు ఉందని, 3.5 లక్షలతో పొందే 365 SFT ఇల్లు 14 లక్షలు, 4 లక్షలతో పొందే 430 SFT ఇల్లు 17 లక్షల వరకు ఉందని వివరించారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో స్థిరాస్తి సొంతమైందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మంచి రహదారులు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, డ్రైన్లు, పార్కులు వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు.
అనంతరం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చిన్నదో పెద్దదో సొంతిల్లు ఉండాలన్నదే ప్రతి ఒక్కరి జీవిత కళ అని, ఆ కళ నేడు నెరవేర్చుకోవడం జరిగిందని అన్నారు. పేదవానికి పక్కా ఇల్లు ఉండాలన్నదే ఎన్టీ రామారావు సంకల్పించి అడుగులు వేస్తే చంద్రబాబు నాయుడు తన హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇల్లు కట్టించి ఇచ్చారని అన్నారు. నాణ్యతలు ఎక్కడ రాజీ పడకుండా ఇళ్ల నిర్మాణం జరిగిందని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల పరిశోధనలు క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పుల్లల చంద్రశేఖర్ వెల్లడించారు. వైద్య విద్యలో ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీసుకుంటున్నటువంటి చర్యలకు కొనసాగింపుగా విశ్వవిద్యాలయం తరఫున కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య విద్యా ప్రమాణాల పెంపుతో పాటు వ్యాధుల నిరోధ చర్యల్లో కూడా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కాబోతుందని అన్నారు. హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పుల్లల చంద్రశేఖర్ మాట్లాడుతూ వర్సిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫ్యాకల్టీకి రీసెర్చ్ గ్రాంట్ పెంపుదల చేశామన్నారు. 24 గంటల పాటు విద్యార్థులకు పరిశోధన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చామని, పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడలోని విశ్వవిద్యాలయంలో ఈ నెల 17వ తేదీ విశ్వవిద్యాలయంలో జరిగిన 244వ పాలకవర్గ సమావేశం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ అధ్యక్షతన జరిగింది. కేవలం అలోపతి వైద్యంలో మాత్రమే కాకుండా ఆయుష్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఎలైడ్ సైన్సెస్, ఇతర వైద్య కోర్సులలో చదివే విద్యార్థులు, బోధకులు పరిశోధన వైపు దృష్టి పెట్టేలాగా, క్రీడలు ప్రోత్సహించేలాగా, పూర్వ వైద్య విద్యార్థుల సహకారం పెంపొందించేందుకు వీలుగా నిర్ణయాలు జరిగాయని వివరించారు. మనకు డిఎండిఐసి ప్రోగ్రాము చాలా వరకు మనం యూనివర్సిటీ స్పాన్సర్ చేస్తున్నాం. దగ్గర 5 to 6 crores, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఒక 2.5 crores మనము పెడుతున్నాము. సో రికరెంట్ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ 4 crores. సో రౌండ్ అబౌట్ ఇనిషియల్ వీఆర్ పేయింగ్ ఫండింగ్ దిస్ వన్. అంటే ఇవంతా కూడా ప్రివెంటివ్ కార్డియాలజీ. మీకు అందరికీ తెలుసు, సంజీవన్ అనే కార్యక్రమం మన హానరబుల్ విజనరీ సీఎం గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో రీసెంట్గా కూడా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ వలన ఇది ఎంబీబీఎస్ డాక్టర్స్కే కాకుండా ఆయుష్, తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్, డెంటల్ స్టూడెంట్స్, దోస్ వాంట్ టు కమ్ ఇన్ ప్రివెంటివ్ కార్డియాలజీ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మనకంతా తెలుసు, ఇండియాలో మన హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది. దానికి అనుసంధానంగా మేము దాంతోపాటు రీసెంట్గా ఈ మధ్యకాలంలో గేట్స్ ఫౌండేషన్ ఇదంతా కూడా సమావేశం జరిగింది. ఇది ఎన్టీఆర్ ఈ ఫండ్స్ వలన, సో 13 crores ఫర్ రీసెర్చ్ ఫండ్ వలన కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి, అంటే మీరు అన్నట్లు కూడా మనకు జబ్బులు వస్తున్నాయి, డిసీజ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి. లైక్ డయేరియా కానీ, స్క్రబ్ టైఫస్ కానీ, ఇవంతా గుంటూరులో ఇదంతా కూడా వస్తున్నాయి. దానికి మనకు అనుసంధానంగా యూనివర్సిటీ ముందు ఉండాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఆయన ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు కొన్ని న్యూ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ లైక్ బయోఫిజిక్స్ కూడా సీఎం పేజ్ నుంచి మాకు రావడం జరిగింది. తర్వాత లేటెస్ట్గా ఫ్యామిలీ మెడిసిన్ అనేది కాన్సెప్ట్, ఫ్యామిలీ మెడిసిన్ అనేది కూడా లోకేష్ ఇతరానిగా ఈజ్ అడ్వైజ్ టు ద గవర్నమెంట్. సో ఈ ఫ్యామిలీ మెడిసిన్ వలన, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హాస్పిటల్స్లో ఈ ఫ్యామిలీ మెడిసిన్ కింద ఉంటే, సో దట్ పేషెంట్ కేర్ పెరుగుతుంది. చాలా వరకు మనకు ప్రజల్లో కొంత, అంటే డాక్టర్స్కి అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఈ సిఎంఈ ప్రోగ్రాంలో మనం ఎంకరేజ్ చేయడము, ఈ ఫ్యామిలీ మెడిసిన్, తర్వాత న్యూ కోర్సెస్, ఎమర్జెన్సీ మెడిసిన్, జిరియాట్రిక్ మెడిసిన్, ఇవన్నీ కూడా న్యూ కోర్సెస్, కొత్త కోర్సెస్ కూడా. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారి హుండీల లెక్కింపు నిర్వహించారు. 19 రోజులకు గాను 3,30,60,699 రూపాయల ఆదాయం సమకూరింది. దీనికి అదనంగా 275 గ్రాముల బంగారం, 3 కిలోల 275 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి సమర్పించారు. వీటికి అదనంగా $627, $50, €100
మలేషియా సింగపూర్ డాలర్లు 40 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హమ్స్ 100 కువైట్ దినార్లు 100 సౌదీ రియల్స్ ను కూడా సమర్పించారు. మహామండపంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్ల మధ్య హుండీల లెక్కింపు జరిగింది. మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు నివసిస్తున్న పేదలు వ్యవసాయ కార్మికుల జీవన ఆధారాన్ని దెబ్బతీసే విధంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీ రామ్జీ వంటి కొత్త పథకాన్ని తీసుకురావటం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించడం జరిగింది. గ్రామీణ భారతంలో పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ ఉపాధి హామీ పథకం లక్షాది కుటుంబాలకు ఉపాధి కల్పించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దాసరి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు పెరిగి వలసలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఇలాంటి కీలకమైన ప్రజా ప్రయోజన పథకాన్ని బలహీనపరచడం లేదా రద్దు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించడం జరిగింది. అందువల్ల గతంలో అమల్లో ఉన్న విధంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా వారి హక్కులను హరించే విధానాలను వెంటనే విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10, 11, 12వ తేదీలలో ఈ పథకం ప్రారంభమైన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో భారీ స్థాయిలో గ్రామీణ హక్కుల మహాసభను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ మహాసభలకు సిపిఐ అగ్రనేతలు, జాతీయ నాయకులు హాజరవుతారని, రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ హక్కుల పరిరక్షణకు ఈ మహాసభ కీలక వేదికగా నిలవబోతుందని ఆయన స్పష్టం చేశారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల పట్ల, వ్యవసాయ కార్మికుల పట్ల, ఇతర చేతి వృత్తుల వారి పట్ల, చిన్న సన్నకారు రైతుల పట్ల మరింత వ్యతిరేక వైఖరితో వారి పొట్టగొట్టే పద్ధతుల్లో గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఇవాళ విబి రామ్జీ అనే పథకాన్ని తీసుకొచ్చింది. దాని పర్యవసానంగా ఏమంటే ఆ రోజు పోరాడి సాధించుకున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టుల మద్దతు ఆ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కమ్యూనిస్టుల ఒత్తిడి మేరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆ ప్రభుత్వము ప్రవేశపెట్టింది. అది ఒక హక్కుగా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు, వారిపై మాకు పని కావాలంటే ఆ పని ఇచ్చేవారు. కానీ ఇవాళ హక్కునే తొలగించారు. హక్కునే తొలగించి దాన్ని ఒక స్కీమ్గా మార్చినారు. రెండోది ఏమంటే గతంలో 90% నిధులు వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేవారు. దాన్ని ఇప్పుడు 60% తగ్గించారు. 40% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దాన్ని ఎత్తేసే పరిస్థితులు వచ్చినాయి. దీనికి తోడు ఈరోజు దాంట్లో మార్పులు చేసిన ఫలితంగా ఈరోజు జరుగుతున్నది ఏమంటే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఈ మార్పుల వల్ల జరిగింది ఏమంటే ఈ గోకులం షెడ్లు అని చెప్పి దాదాపు 15,000 షెడ్లు మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళంతా కూడా నిర్మించారు. దానికి 300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ నిబంధనలు మార్చాము కాబట్టి అది ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి చెప్తాను. కాబట్టి ఏమంటే ఇప్పుడు 300 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే అందులో ఏదంటే ఈ పథకం వల్ల వాళ్ళకి ఇంతో పేద కూలీలకు వారికి కొద్దిగా ఉపాధి దొరుకుతుంది. దానికి తోడు కొంత వేతనం కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఆ వేతనం విషయంలో కూడా ఈ విబి రామ్జీ పథకం వచ్చిన తర్వాత దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనిపైన దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టిన ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వారు స్పందించడం లేదు. స్పందించకపోగా ఇవాళ ప్రభుత్వం మేము చేసిందే చట్టము, దీన్నే అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయండి అనే పద్ధతుల్లో వారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ పథకం ఎక్కడైతే ప్రారంభించబడిందో ఆ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రేపు ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి ఒక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది దళిత క్రిస్టియన్స్
చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు గురి అవుతా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి న్యాయమూర్తులను మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని న్యాయ వ్యవస్థ తీసుకొని వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా పేదవారికి ఇచ్చేటువంటి రాయితీల పైన సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఉచితాల పైన వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలోనే నిన్న దళిత క్రిస్టియన్స్కు సంబంధించిన దాంట్లో కూడా అలాంటి తీర్పునే వెలువరించినటువంటి నేపథ్యంలో రేపు 31వ తారీఖు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, కుల వర్గ సంఘాలన్నిటి కూడా ఆహ్వానించి ఇక్కడే ఒక సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రూపొందించబోతా ఉన్నాం. దీనికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల గారు, అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాలిక్ గారు, ఐపీఎస్ రిటైర్డ్ సునీల్ కుమార్ గారు, కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బీభత్స ఘటన చోటు చేసుకుంది. గతంలో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఉదయం టపాసులను కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా బయటకు తీసుకుని రాగా ఫోటోలు తీద్దామని అనుకునే సమయంలో ఒక్కసారిగా టపాసులు పేలటంతో భారీ శబ్దం వినపడింది. కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలు అవడంతో పాటు ఎస్ఐ దుర్గాంజనేయులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరితో పాటు హెడ్ కానిస్టేబుల్ తేజ, డ్రైవర్ నాగరాజుకు సైతం గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కాగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని వారు ఒకేసారి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్, మరో హోంగార్డుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ లో ఉన్న భవనం స్లాబ్ హెచ్చులు పడ్డాయి. తలుపులు సైతం పగిలిపోయాయి. స్టేషన్ లో ఉన్న వాహనం అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనం ఒక పక్క 2 డోర్లు దెబ్బతిన్నాయి. సుమారు 6 కిలోమీటర్ దూరం శబ్దం వినబడటంతో పరిసర ప్రాంతాల వారు హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అబ్దుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఈ ఘటన జరగడంతో భయాందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. చంద్రలపాడు మండలం చింతలపాడు గ్రామంలో గొడగొండల వెంకటపతి అనే 90 ఇయర్స్ రాసాన్ని, ఆయనకి 3 కూతుళ్ళు, భార్య ఉన్నారు. అయితే కూతుళ్ళు మ్యారేజ్ చేసి వేరే ప్లేస్లో ఉన్నారు. భార్య కూడా చిన్న కూతురు బాగోలేదని నాగార్జున సాగర్ వెళ్ళింది. ప్రస్తుతం ఆయన అక్కడే వండుకుని తింటున్నారు. ఒక కూతురు ఊళ్ళోనే ఉంటుంది. ఏమన్నా అవసరాల కోసం ఆవిడ వచ్చి అటెండ్ అవుతూ ఉంటుంది. నిన్న ఆయన బయటికి వెళ్ళినప్పుడు అతను తెలిసిన అతను ఎవరైతే హనుమంతరావు మందాగా మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే అతను భోజనం చేస్తున్నారు. మంది తీసుకొని వాళ్ళ ఇంట్లో తాగారు. తాగినాక వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయింది. గొడవలో జనమయ్య అనే అతన్ని కొట్టి చంపేశారు. అది అటుగా వెళ్తున్న కొంతమంది చూడటం జరిగింది. చుట్టుపక్కల అన్నారు కూడా అమ్మాయిని చూశారు. అతను బయట అతను తప్పించుకున్నారు. మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మామూలు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి మొత్తం కేసుగా దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు మార్చి కూడా బాడీ సీఎం అనంతరం అలాగే ఎవరైతే అనుమానం ఉన్నారో అతను కూడా. రాజధాని అమరావతి అంశంలో వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావులు వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. అసెంబ్లీలో చర్చకు రాని వారు ఇప్పుడు బయటకు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభలో మాట్లాడితేనే అది ప్రజల గొంతు అవుతుందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ అమరావతిపై గతంలో చేసిన ఆరోపణలు కాలం తప్పు అని నిరూపించిందని, రాజధాని మార్పుకు బలమైన కారణాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని విమర్శించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఆస్తి సృష్టి కోసమేనని, భవిష్యత్తు తరాలకు ఇది గర్వ కారణమవుతుందని అన్నారు. వైసీపీ తమ స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం.
ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ధర్మాన ప్రసాదరావు గారు పెట్టిన ప్రెస్ మీట్ రాజధాని మీద చూస్తుంటే గతంలో మన పెద్దలు చెప్పేవాళ్ళు దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినాయి అని. అంటే ఆ సామెత ఎందుకు చెప్పామంటే 28వ తారీఖు ఒక ప్రత్యేక తీర్మానం ఉంది, అసెంబ్లీకి రండి అని చెప్పి అందరికీ చెప్తే మీరు అసెంబ్లీకి రాలా. మేము అడిగాం స్పష్టంగా అసలు మీ వైఖరి ఏంటని. మీరు కూడా ఏం చెప్తున్నారు, రాజధాని విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో చర్చించి తదుపరి కార్యాచరణ చేస్తాము. ఇది మీ నిర్ణయం. అంటే మీ నిర్ణయాన్ని మేము తప్పట్టం, కానీ మీరు అన్నారు కదా ప్రజలకి అవసరాలకి అనుగుణంగా రాజధాని మార్చే హక్కు ఉండాలని చెప్పి. మరి మీరు ప్రజలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నారు? ప్రజలు కావాలంటున్నారు, వద్దంటున్నారా? అసలు మీ స్టేట్మెంట్ అయ్యా బొత్స గారు, ధర్మాన్ గారు, ఎవరో కొత్త ఎమ్మెల్యేలు కదా మేము చెప్పొచ్చు, కానీ మీలాంటి సీనియర్స్ మీరు ఇలా మాట్లాడతాం మట్టుకి ఇది రాజకీయ పరిణితి ఉన్నట్లుగా మాకు అనిపించట్లా. ఏం చెప్పారు మీరు? రాజధాని మార్చే హక్కు ప్రజలకు ఉండాలి, తప్పులేదు. ప్రజల అవసరాలు కాలానుగుణంగా రాజధాని మార్చే హక్కు ప్రభుత్వాలకు ఉండాలి, తప్పులేదు. ప్రజా నిర్ణయం మేరకు గతంలో మద్రాసు నుంచి కర్నూలుకి, ఆపై హైదరాబాద్కి, ఇప్పుడు అమరావతికి రాజధాని మారలేదని క్వశ్చన్ మార్క్ వేశారు. అసలు మీ స్టేట్మెంట్లో మీ ప్రశ్నలో సమాధానం ఉంది. ప్రజల్లో 4 కోట్ల మంది 6 కోట్ల మంది ప్రజలుంటే వాళ్ళ అభిప్రాయం ఎలా చెప్తారు? ఒక తీర్మానం. మీరు కౌన్సిల్ని రద్దు చేయమని చెప్పి తీర్మానం చేశారు. ఏ ప్రజలు కోరుకున్నారో ఆ రోజున? అప్పుడు మీకు ఇది గుర్తురాలేదా? ప్రజల కోరిక అనుగుణంగా ఉండాలని ఎలా తీర్మానం చేశారు మీరు కౌన్సిల్ రద్దు చేయాలని చెప్పి? అంటే చట్టసభలు అనేవి ప్రజల భావాలకు అనుగుణంగా ఉండాలనేది మన రాజ్యాంగం చెప్తుంది. 4 కోట్ల మంది వాళ్ళు చెప్పలేరు కాబట్టి 4 కోట్ల మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా చట్టసభల్లో మెజారిటీ అభిప్రాయాన్ని అందరూ గౌరవించాలి. ఇది నేను చెప్పింది కదా, రాజ్యాంగం చెప్పింది. ఈ చిన్న ఫండమెంటల్ విషయం మీరు ఎట్లా మర్చిపోయారు నాకు అర్థం కావట్లా. ప్రజలకు హక్కులు ఉన్నాయి. ఆ రోజున శివరామకృష్ణ కమిటీ అని, ఇంకో కమిటీ అని, ఆ కమిటీ వేసి రాజధాని నిర్ణయించారు. మీరు కూడా ఉండాలన్నారు, 30,000 ఎకరాలు కావాలన్నారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని అన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. అంతేగాని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రాజధాని 1995లో పీపుల్స్ వార్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ఉద్యమంలో చేరినట్లుగా లొంగిపోయినటువంటి మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్ తెలిపారు. మావోయిస్టుల ఉద్యమం ద్వారా ఎలాంటి పురోగతి కనిపించలేదని, ఉద్యమం అప్డేట్ కాలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పార్టీ సైద్ధాంతిక స్థాయి తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో ఆదివాసీ అటవీ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఉద్యమం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడటంతో సాయుధ పోరాటం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగించాలన్న నిర్ణయంతో లొంగిపోయామని అన్నారు. గతంలో తాను పాల్గొన్న ఉద్యమాల ద్వారా కొన్ని కుటుంబాలకు అన్యాయం జరిగిందని, అందుకు పశ్చాత్తాపడుతున్నట్లుగా నారాయణరావు అంగీకరించారు. మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను ఉద్యమంలోకి మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కన్గిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్ట్ ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూడా ఈ అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. బయట సమాజంలో ఎలాగైతే మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయో మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా
అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం అనేది ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కాగర్లో భాగంగా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన చెల్లూరు నారాయణతో సహా పలువురు కీలక నాయకులు లొంగిపోయారని ఆయన తెలిపారు. వారి నుండి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పునరావాసం నారాయణరావుకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల చొప్పున, ఇద్దరికి ₹1,00,000 చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. వీరికి తక్షణ సహాయం కింద 20,000 రూపాయలను డీజీపీ అందజేయడం జరిగింది. విజయవాడ బందరులోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల సమక్షంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల పార్టీ కీలక నాయకుల్లో చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు తమ వద్ద లొంగిపోయారని తెలిపారు. నారాయణతో పాటు మరో కీలకమైన కత్తం లచ్చు, పోడియం రాజే, ముచ్చిక మాస, మడివి జోగి, కత్తం అడమే, మదివి అడమ, ముచ్చిక లక్ష్మణ్, కడితి హర్రే కూడా లొంగిపోయారని వివరించారు. వీరిలో నారాయణరావు అలియాస్ సురేష్ 1980 నుంచి మావోయిస్టుల పార్టీలో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. వీరిలో లక్ష్మణరావుకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో నలుగురికి 4 లక్షల చొప్పున, ఇద్దరికి ₹1,00,000 చొప్పున పునరావాస సహాయాన్ని డీజీపీ ప్రకటించారు. అందులో 20,000 రూపాయలను తక్షణ సహాయంగా ఆయన అందజేశారు. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కాగర్కు స్పందించిన వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వీరి నుండి పెద్ద ఎత్తున తుపాకులు, ఇతర ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకుని మీడియా ఎదుట ప్రదర్శించారు. మెయిన్ స్ట్రీమ్ లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు. ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చకి మాసా అలియాస్ అజిత్, ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని, PC 8th కంపెనీ నుంచి, ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే, ఈ అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. చెల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి, తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి, మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి, ఇది డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి, తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. చాలా ఒఫెన్సెస్లో ఉన్నారు. మనం ఎట్లా వాళ్ళకి ముందు తీసుకెళ్తాము, అది లీగల్ ప్రాసెస్ ఫాలో అప్ చేసుకొని చేస్తాము. మీ LW ఫీల్డ్లో చూస్తే లాస్ట్ 1.5 ఇయర్లో 7 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ఇంపార్టెంట్ కార్డర్స్ ఒక 18 కార్డర్స్ న్యూట్రలైజ్ అయిపోయినాయి. దాంట్లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాడవి హిడ్మ, ఉదయ్ టెక్ శంకర్, 3 స్పెషల్ జోన్లీ కమిటీ మెంబర్స్ వెంకట్రవి అలియాస్ అరుణ, కాకూరి పండన అలియాస్ జగన్, మడకం రాజే న్యూట్రలైజ్ అయినారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ఆంధ్ర పోలీస్ వేరే స్టేట్స్కి
కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఎస్ఐబి బాగా దాంట్లో రోల్ ప్లే చేసింది. దాంట్లో 2 CCMs, తర్వాత ఇంకా ఒక 10 అదర్ ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా న్యూట్రలైజ్ అయినాయి. మీరు చూస్తే లాస్ట్ ఒక 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. P4 నినాదం కాదు, సామాజిక విప్లవం వల్ల సీఎం చంద్రబాబు నాయుడు. మార్గదర్శకులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఇస్తామని వ్యాఖ్య. జక్నంపూడి ఎన్టీఆర్ నగర్ లో లబ్ధిదారులకు చిత్తూరులను అందజేసిన కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యేలు బోండా, గద్దె. పేదల సొంతింటి కలను సీఎం చంద్రబాబు నాయుడు నిజం చేస్తారని వ్యాఖ్య. ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిశోధనలు, ట్రేడ్లు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పురల చంద్రశేఖర్ వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.